వైశాఖ పురాణము 12వ అధ్యాయము కుమారజననము. మన్మధుని దహించి శివుడు అంతర్ధానము చెందగా గిరిరాజు పుత్రికయగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలేనో తెలియని స్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఈమెను ఇంటికి చేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును ఔదర్యాది గుణములను చూచి నాకితడే భర్త కావలేనని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున నిశ్చయించాను. తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకి తపము వలదని వారించినను ఆమె మానలేదు. పార్వతి గంగా తీరమును చేరి మహాలింగ స్వరూపమును ఏర్పరిచి నిరాహారి అయి జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించాను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చాను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకుని శివుని పరిహసించాను, నిందించాను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరమునిచ్చి అంతర్ధానం పొందెను. శివుడు సప్తఋషులను తలచెను. శివుడు తలచినంతనే సప్తఋషులు నమస్కరించుచు వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్య నిమ్మని హిమవంతుని అడగమని చెప్పాను. సప్తఋషులు శివుని ఆజ్ఞను శిరసా వహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని కడకెగిరి. హిమవంతుడును వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి గృహములోనికి తీసుకొని వచ్చి పూజించాను. వారిని సుఖాసీనులను గావించి మీరు నా ఇంటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చుట నా తపఫలము, పుణ్య ప్రయోజనము కల మహాత్ములాగు మీకు నా వలన కాదగిన కార్యము ఆజ్ఞాపించుడని ప్రార్థించాను. అప్పుడు సప్తఋషులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై ఉన్నవి. మా రాకడకు గల కారణమును వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరునూ ముల్లోకముల యందునూ లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునకు ఇచ్చి వివాహము చేయవలయను. వేల కొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికీ నీకిట్లు ఫలించినది అని పలికిరి. హిమవంతుడును సప్తఋషుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట మాకు ఆమెకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునికిచ్చి తిని మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతుని కుమార్తెకు పార్వతి నీకు ఇయ్యబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముతో పలికాను. సప్తఋషులును హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్ళిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి. లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణువు మున్నగు దేవతలు, షణ్మాతలు, కృత్తిక మొదలగు వారు, మునులు అందరును శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు, మునులు, షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగ ప్రభృతి వాద్య ధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోకధర్మానుసారముగా సుఖించుచుండెను. పగలు సర్వసంపన్నమగు హిమవంతుని ఇంటను, రాత్రులయందు సరస్తీరములయందు, పుష్పఫల సమృద్ధములగు వనములయందు, మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్ఛా విహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచినవి. ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగమున నేర్పడిన గర్భము మరలా సంయోగమున స్రవించడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగమము చే పోయేది.
ఈ విధముగా గర్భస్రావములు జరుగుతుండెను. పార్వతీ గర్భము నిలుచుట లేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున ఎదురు చూచుతున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యను. వారందరూ ఒక చోట కలుసుకొని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు. ఇందువలన గర్భమును నిలుచుట లేదు. కావున శివునకు పార్వతితో మరలా కలయిక లేకుండునట్లు చేయవలయను. ఇట్లు చేయుటకు అగ్నియే తగిన వాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి, అగ్నిదేవా, నీవు దేవతలకు ముఖము వంటి వాడవు, దేవతలకు బంధువు. నీవు ఇప్పుడు శివపార్వతుల విహరించు చోటుకు పొమ్ము. రథాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము. వారికి పునఃసంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రథాంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరలా పునఃసంగమము ఉండదు. శివపార్వతుల రథాంతమున నీవు శివునికి ఎదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయములను ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగానైనచో గర్భవతికు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులున్న చోటకు పోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యాను. వస్త్రవిహీనమై ఉన్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు పోయెను. శివుడును పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుడిచే అందుకు కారణముగా అగ్నిపై కోపించి, మా సంగమమున కాటంకము చేసితివి. వీర్య పతమునకు స్థానము కాదగిన పార్వతి ఇట లేకుండుటకు నీవే కారణము. నా ఈ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్ని అందుంచెను. అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల యొద్దకు పోయి జరిగిన దానిని వారికి చెప్పాను. దేవతలును అగ్ని మాటలను విని శివవీర్యము లభించినదని సంతోషమును, ఆ వీర్యము నుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనూ ఉన్న శివవీర్యము పిండరూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుట ఎట్లు విచారపడిన అగ్నిదేవతలను చేరి రక్షింపకోరెను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహు విధములుగా స్తుతించిరి. నీవు మా అందరికీ తల్లివి, అన్ని జగములకు అధిపతివి. దేవతల హితమునకై శివవీర్యమును నీవు భరింపుమని కోరిరి. గంగాదేవి దేవతల ప్రార్థన అంగీకరించాను. దేవతలు అగ్నికి గర్భమును విడిపించుకొను మంత్రము ఉపదేశించరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో ఉంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరమునున్న రెల్లు పగలలో విడిచెను. రెల్లు దుబ్బులో పడిన శివవీర్యము 6 విధములయ్యను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కృత్తిగా దేవతలు 6 విధములుగానున్న ఆ రుద్ర తేజస్సు ఒకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు కల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు కల రూపం అతటనే ఎవరి రక్షణ లేకున్ననూ పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీ స్తనముల నుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతీయు తన స్తనముల నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందుల ఆశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణమేమని అడిగాను. అప్పుడు శివుడు, పార్వతి వినుము, పూర్వము మనము సంగమములోనుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవు అతనిని చూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతోన్ముఖమైన నా తేజము అగ్నియందు ఉంచితిని. అగ్నియు దానిని భరింపజాలక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. 6 విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు 6 ముఖములు కల పురుషరూపమయ్యను. ఆ పురుషరూపమునున్న చోటకు మనము వచ్చితిమి.
ఇతడు నీ పుత్రుడు ఒకట చేతనే నీ స్తనముల క్షీరమును స్రవించుటచే ఇతడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు ఇతడు. శ్రీ మహావిష్ణువు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను. పార్వతియు శివుని మాటలను విని ఆ బాలుని తన ఒడియందుంచుకొని తన స్తన్యమును వానికి ఇచ్చాను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్రవాత్సల్యమును చూసిన పార్వతి వాని యందు పుత్ర స్నేహము నంది ఉండెను. ఈ విధముగా ఆ బాలుని తీసుకొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందము పడుచుండెను. రాజా, పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించి తిని దీనిని చదివినను వినినను పౌత్రాభివృద్ధి నందుదురు, సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణవ ప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగమును కలిగించి శివుని కోపమునకు దుఃఖము నందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యను. కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును, మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవుటను పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు సర్వోత్తముడు భార్యాద్వితీయుడు అయ్యనో ఆ వైశాఖ వ్రతము ఆచరింపని వారికి, వైశాఖ స్నానము చెయ్యని వారికి, దానము చెయ్యని వారికి, వారెన్ని ధర్మములు ఆచరించిన వారైనను కష్టపరంపరల నందుదురు. ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో వారికి అన్ని ధర్మముల ఆచరించినంత పుణ్యఫలము కలుగును. 12వ అధ్యాయం సమాప్తం. రేపు 13వ అధ్యాయం చెప్పబడును. స్వస్తి.